ఈరోజు రేడియేషన్ ఆంకాలజీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. ఈ ట్రీట్మెంట్ ఈ మెషిన్ మీదే చేయక తప్పదు అనుకున్న వాళ్ళకి వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. క్యాన్సర్ చికిత్సా విధానంలో రోజుకు ఒక కొత్త అత్యాధునిక టెక్నాలజీలు వచ్చి రేడియేషన్ థెరపీలన్నీ కూడా మెరుగవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం టోమోథెరపీ అనే ప్రత్యేక వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ ఉన్నగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. ఈ టోమోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి రేడియేషన్ థెరపీ జరగబోతుంది, ఏంటి సార్ ఈ పద్ధతి ఎలా ఉంది? రెగ్యులర్గా రేడియోథెరపీ ట్రీట్మెంట్ చేసినప్పుడు ముందు సిటీ స్కాన్ చేసి ట్రీట్మెంట్ ప్లానింగ్ అని చేస్తామన్నమాట. చేసినాక ఈ మెషిన్ మీదకి తీసుకొచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ట్రీట్మెంట్ టైంలో ట్యూమర్ సైజ్ మారినా, లొకేషన్ సైజ్ తగ్గినా, సైజ్ పెరిగినా, లొకేషన్ మారినా, పేషెంట్ ఊపిరి తీసుకున్నప్పుడు మూమెంట్ ఉన్నా, వీటన్నిటి వల్ల కూడా ఒక్కొక్కసారి చిన్న ఎర్రర్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కోసం నార్మల్ టిష్యూని కూడా కవర్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ టోమోథెరపీ అనే నూతన విధానంలో ఏంటంటే లీనియర్ యాక్సిలరేటర్తో పాటు సిటీ స్కాన్ కూడా అదే మెషిన్లో ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ అవుతున్నంతసేపు సిటీ స్కాన్ మానిటర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి 1 మిల్లీమీటర్ ప్రెసిషన్తో మనము అన్ని క్యాన్సర్స్కి, కాంప్లెక్స్ క్యాన్సర్స్కి కూడా మనము కాంప్లెక్స్ ప్లానింగ్ చేసి మనం ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది. ఎప్పుడైతే మన ప్రెసిషన్ పెరుగుతుందో, ఆ ప్రెసిషన్ పెరిగినప్పుడు ఎక్కువ డోస్ ఆఫ్ రేడియేషన్ కూడా మనం తక్కువ టైంలో ఇవ్వడానికి అవుతుంది, తక్కువ డ్యూరేషన్లో మనం చేయడానికి అవుతుంది, తక్కువ కాంప్లికేషన్స్తో మనం ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది అనమాట. అలాగనే ఒకే ఏరియాలో ఎక్కువ ట్యూమర్స్ ఉన్నా కూడా నార్మల్ టిష్యూ మధ్యలో ఉన్నది కూడా రేడియేషన్ తగలకుండా మనం ట్రీట్మెంట్ చేయడానికి, పర్టికులర్గా పిల్లల్లో మెడలు క్రేనియోస్పైనల్ రేడియేషన్ ఉన్న బాడీ అందరికీ చేసే రేడియేషన్ కూడా అవసరం అవుతుంది బ్లడ్ క్యాన్సర్స్లో. అవన్నీ కూడా దీంతో చేయడానికి అవుతుంది అనమాట. అలాగనే టోటల్ మ్యారో లింఫాయిడ్ ఇరేడియేషన్ అని ఉంటుంది. అంటే బాడీ అందరికీ ఒక లింఫ్ నోడ్స్ అన్నిటి రేడియేషన్ చేస్తాం. అవి రెగ్యులర్ లీనియర్ యాక్సిలరేటర్లో చేయలేం. పూర్వం వీటి కోసం బయటికి పంపించాల్సి వచ్చేది. అవన్నీ కూడా ఈరోజు మనం ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలి. సో అన్ని విధాలుగా రేడియేషన్ ఆంకాలజీలో లీనియర్ యాక్సిలరేటరే అడ్వాన్స్డ్. లీనియర్ యాక్సిలరేటర్లో ఏవైతే కొంచెం లోటుపాట్లు ఉంటాయో, ఏవైతే ఏరియాలో మనం పని చేయలేకపోతామో, ట్రీట్మెంట్ సరిగా చేయలేకపోతామో, వాటన్నిటిని ఇది కవర్ చేసి వాటిలో కూడా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం అవుతుంది అన్నమాట. సార్, అంటే ఈ రేడియేషన్స్లో చాలా అనుమానాలు, అపోహలు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ కీమోథెరపీ ఎటువంటి భరోసాను కలిపి? రేడియేషన్ అనేది పూర్వం కోబాల్ట్ అనే ఒక ఎక్విప్మెంట్తో రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. దానివల్ల ఏంటంటే ప్రెసిషన్ లేకపోవడం వల్ల నార్మల్ టిష్యూకి కూడా రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చేది, నార్మల్ భాగాలకు కూడా. ఇప్పుడు ఆ అడ్వాన్స్ టెక్నాలజీతో ఏమవుతుందంటే నార్మల్ ఆర్గన్స్కి రేడియేషన్ తగలకుండా ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ ఇవ్వగలిగితే ఆ ట్యూమర్ పోతుంది. నార్మల్ టిష్యూ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి అంటే నార్మల్ టిష్యూ కూడా రేడియోథెరపీ మనం ఇస్తేనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ట్యూమర్ ఎలాగో పోవాలి. ఇప్పుడు ఆ ప్రెసిషన్ పెరగటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈరోజు రేడియేషన్ ఆంకాలజీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. దీంతో ఏవైతే క్రిటికల్ ఏరియాస్లో కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయో వాటిలో మినిమం సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఈరోజు మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం మనకుంది. సార్, ఇది మొట్టమొదటిసారిగా ఏపీలో దీన్ని ఏపీలో ఈ పర్టికులర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇక్కడ తీసుకురావడం. ఈ ఎక్విప్మెంట్ ఒక్కటని కాదు, ఓవరాల్గా హాస్పిటల్లో ఏదైనా హాస్పిటల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, రోబోటిక్ సర్జరీ, టోమోథెరపీ, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, టీచింగ్ అంటే ఇప్పుడు మా డిఎన్బి ప్రోగ్రామ్ ఉంది, లేదా రీసెర్చ్, ఈ 5 కాంపనెంట్స్ ఉన్న హాస్పిటల్ని లెవెల్ 3 హాస్పిటల్స్ అంటారు. సో మన హాస్పిటల్ స్టాండర్డ్ని పెంచడం కోసం వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ 5. సో ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం ఒక లెవెల్ 3 హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్గా ఈరోజు ఇది గుర్తించబడుతుంది అన్నమాట. ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. ట్రీట్మెంట్కి సంబంధించి ఏ మేరకు ఉండొచ్చు? టెక్నాలజీ పెరిగినప్పుడు ఖర్చు ఖచ్చితంగా పెరుగుతుంది. రెగ్యులర్గా లీనియర్ యాక్సిలరేటర్ ఒక 18 crores అలా 15 to 18 crores అలా ఉంటుంది. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 32 crores. సో ప్రపోర్షనేట్గా ద కాస్ట్ విల్ ఇంక్రీజ్ బై మేబీ 20-30%. కాకపోతే ఇక్కడ మేము కుదిరినంత వరకు ఏదైనా పేషెంట్కి అందుబాటులో లేకపోతే మేనేజ్ చేసి చేయటం, లేదంటే క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ ఈ మెషిన్ మీదే చేయక తప్పదు అనుకున్న వాళ్ళకి క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మేము సపోర్ట్ చేయటం. ఇక్కడైనా దాంట్లోనైనా పెద్ద డిఫరెన్స్ లేదనుకుంటే వీ విల్ ఎంకరేజ్ పీపుల్ టు హ్యావ్ ట్రీట్మెంట్ అట్ ద లీనియర్ యాక్సిలరేటర్. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఉంది కాబట్టి పేషెంట్స్కి ఎవరికి బర్డెన్ ఏమి ఉండదు. ఎవరికైతే ఖచ్చితంగా అవసరం పడుతుందో వాళ్ళు చేయించుకోగలిగిన వాళ్ళు చేయించుకుంటారు, లేని వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ ద ప్లాన్.
థ్యాంక్ యూ. సో ఈ టోమోథెరపీ ద్వారా ఏదైతే క్యాన్సర్ గడ్డ ఉందో ఆ గడ్డపై నేరుగా ప్రభావం చూపేలా, అంటే మిగతా అవయవాలు ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా కేవలం ఆ క్యాన్సర్ గడ్డపై మాత్రమే ఈ జరిగేలా ఈ టోమోథెరపీ యొక్క ప్రత్యేకతని డాక్టర్ ఉన్న మురళీకృష్ణ గారు చెప్తున్నారు. ఇది ఈ కొత్త టెక్నాలజీ గురించి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.